బాగున్నారా? నేను బాగున్నానండి. టమాటో ఊరగాయ ఎంత బాగుంది చూసారా? టమాటో ఊరగాయ చాలా టెంప్టింగ్గా ఉంది కదా. చక్కగా నేను దీని రెసిపీ మీకు షేర్ చేస్తాను. రీసెంట్గానే పెట్టాను. చాలా చాలా బాగా వచ్చింది. అయిపోతుంది, అసలు ఇంత కూడా ఉండట్లేదు, అంత బాగుందని తినేస్తున్నారు. సో ఇప్పుడైతే నేను తోటకూర పప్పు చేశాను, వెల్లుల్లిపాయ పోపేసి. అద్దరిపోయింది, చాలా చాలా బాగా వచ్చింది. నేను కొంచెం చింతపండు కూడా పిండాను, అద్దరిపోయింది పప్పు మాత్రం. వెల్లుల్లిపాయలు వేసి చేశాను. ఇంకా చెప్పొద్దు, ఇంకూ పోపు పెట్టుకుని అద్దరిపోయింది పప్పు మాత్రం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి వేసుకున్నాను, ఇలా కలిపేసుకోవాలి. తోటకూర పప్పు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అనుకుంటాం కానీ వేరే పప్పులు చాలా బాగుంటాయని, ఏ పప్పుగా ఆ పప్పే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకుని కలిపేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేసుకున్నాను. సూపర్బ్ అంటే సూపర్. ఇలా టమాటో ఊరగాయ నంచుకుని తింటుంటే ఒక రేంజ్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా టేస్టీ అయిన పప్పు. కావాలని ఈ కన్సిస్టెన్సీలోనే చేయమన్నారు, మరీ చిక్కగా వద్దన్నారు, అందుకే నేను చిక్కగా చేయలేదు. ఈ కన్సిస్టెన్సీలోనే చేశాను. ఇలా టమాటో ఊరగాయ నంచుకుని తింటే అబ్బా ఇంకా చెప్పొద్దు, స్వర్గం ఎక్కడ ఉండదు. సో అంత టేస్టీగా ఉందండి. నేను కారపూస వేసుకుంటాను. సో కారపూస వేసుకోలేదు ఇప్పుడైతే. సో నేను అది వేసుకుని తింటాను, చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. చూసారు కదా, ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఇంకో పోపు పెట్టుకున్నాను. అబ్బా ఇంకా చెప్పొద్దు. దీని రెసిపీ నేను షార్ట్ వీడియోలోనే పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. చక్కగా హ్యాపీగా ఉండండి అందరూ. నలుగురు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లాంగ్ వీడియోస్ చూడండి, వ్యూస్ పెంచండి. నా ఛానల్ని ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా ఎంజాయ్ చేయండి. సూపర్బ్ అంటే సూపర్బ్. నేను పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకున్నాను, నేనే తిందామని. వెల్లుల్లిపాయ కూడా నేనే వేసేసుకున్నాను, చాలా బాగుంటాయి కదా. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్.